ప్రభుత్వ స్థలాల్లో ఈత తాటి మొక్కల్ని నాటుతామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. కరీంనగర్ చింతకుంట చౌరస్తాలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహ ఆవిష్కరణను చేశారు. మొక్కలు సిద్ధంగా ఉన్నాయని గౌడ సంఘ నేతలు ప్రభుత్వ స్థలాలను గుర్తించి అధికారుల దృష్టికి తీసుకురావాలని చెప్పారు. చింతకుంటలో కల్లు కాంపౌండ్ నిర్మించకుంటే 5 లక్షలు కేటాయిస్తామన్న మంత్రి సర్వాయి పాపన్న స్ఫూర్తిని అందరూ అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు. గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కడుంటే అక్కడ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఈజీఎస్ కింద 40 లక్షల ఈత మొక్కలు 5 లక్షల తాటి మొక్కలు వేస్తూ ఉంది. మీరు రాష్ట్రం మొత్తం మీద అందరు సంఘాలకు నేను అధ్యక్షుడు కొడుతున్నాను లక్ష్మణ్ గౌడ్ 40 లక్షల ఈత మొక్కలు 5 లక్షల తాటి మొక్కలు ప్రభుత్వం అందించడానికి సిద్ధంగా ఉంది. దాని సమీక్ష జరుగుతూ ఉంది. మీరు సంఘ నాయకులు అనుకుంటే వాళ్ళందరూ దయచేసి సంఘాలను ప్రభుత్వం మనకే స్థలం ఇవ్వాలని ప్రభుత్వ స్థలం ఎక్కడుంటే అక్కడ ఒట్ల వెంబడి కాలువలు వెంబడి గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కడెక్కడో అక్కడ ఇమ్మీడియట్గా ఇవి పెట్టండి. వాటిని సంరక్షించుకోండి. మొక్క ఫ్రీ ఇస్తారు, తవ్వడానికి పైసలు ఇస్తారు, దాన్ని సాధడానికి కూడా పైసలు ఇస్తారు ఈజీఎస్ కింద. కాబట్టి అవి తాటి చెట్లు వస్తాయని దాని తర్వాత ఈత చెట్లు తర్వాత మోడర్న్ కళ్ళు దుకాణాలు ఇక్కడ చింతకుంటే ఇక్కడ కళ్ళు దుకాణం ఉండే నేను ఇమీడియట్గా ఒక 15 లక్షల రూపాయలు శాంక్షన్ చేస్తున్నాను ముందట. అంటే ఇప్పుడు బార్స్ లేకపోతే ఎట్లయితే ఉన్నాయో కళ్ళు కూడా అత్యంత ప్రాధాన్యతమైనటువంటి ఒక ఔషధం లాంటిదే కల్తీ లేకుండా ఉన్నప్పుడు. కాబట్టి కల్తీ లేకుండా ఇక్కడ ఒక మంచి కళ్ళు మండవ చేసుకోండి. 3-5 లక్షల రూపాయల షెడ్స్ శాంక్షన్ చేస్తే వాటిని కొంత అందంగా పబ్లిక్ వచ్చి కూర్చొని బార్ అండ్ రెస్టారెంట్లో కూర్చుని తాగినంత కంఫర్టబుల్ ఉండేటట్టుగా వాటిని కన్ఫర్మ్ చేసుకుని ఇది రోల్ మోడల్ అయితే నా దగ్గర కూడా ఉత్సవాలు కూడా కడతా ఉన్నాయి. ఇట్లా కట్టి ఇంకా మిగతా సంఘాలందరూ అది కట్టుకునే విధంగా జరుగుతుంది. అప్పుడు చాలా దానితోటి కొంత వృత్తిపర గౌరవం కూడా జరుగుతుంది. తేడవర్తాడ రోడ్డు మీద చెట్ల కాడ అమ్మే కంటే ఇక్కడ ఒక మంచి మండువ ఏర్పాటు చేసుకోమని సందర్భంగా కోరుతూ